హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ వ్లాగ్స్. ఇదైతే మా వరలక్ష్మి పూజ ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. సో వరలక్ష్మి పూజ చేసుకోవడానికి ఫస్ట్ అయితే మేము కట్టన్ పెట్టి డెకరేషన్ చేసుకున్నాము. అండ్ ఆల్సో మా హస్బెండ్ అయితే వరలక్ష్మి అమ్మవారిని అలంకరించడానికి చాలా హెల్ప్ చేశారు. అది అసలు నాకు చేయడానికి రాలేదు, తనే చాలా బాగా చేశారు. సో నేను వరలక్ష్మికి వంటలు కూడా చేశాను. సో అవన్నీ అయితే వీడియోలో తీయలేకపోయాను, నాకు కొంచెం టైం లేకుండే. సో మేమైతే పూజా విధానం ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో చెప్తాను. అన్నీ అలంకరించుకున్నాక మనం అన్నీ అమ్మవారికి నైవేద్యాలన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని, సో ఎప్పుడైనా పూజ స్టార్ట్ చేయడానికి ముందు ఫస్ట్ అయితే మనం అమ్మవారికనే కాదు ఏ దేవుడికైనా ఫస్ట్ మనం దీపం వెలిగించాలి. దీపం వెలిగించాకే మనం ఏ పూజ అయినా స్టార్ట్ చేయాలి. సో మేము ఫస్ట్ అయితే దీపం వెలిగించుకున్నాము. వెలిగించాక మేము ఫ్యామిలీ అంతా కూర్చొని మేము టీవీలో పూజా విధానం పెట్టేసుకున్నాము. సో అందులో అయితే మనకు క్లారిటీగా వినిపిస్తుందని మొబైల్లో కూడా పెట్టుకొని చేయొచ్చు. ప్రతిసారి మొబైల్లో టీవీలో పెట్టుకొని అయితే చేస్తాము. మాకు పూజ చేయడానికి మినిమం 1.5 hour టైం అయితే పట్టింది. సో మన గోత్రం అన్నీ చెప్పుకుంటారు. అయ్యగారు అయితే చాలా బాగా చేపిస్తారు. మా వాడు ఏదో బుద్ధిగాల కూర్చున్నట్టు అనిపిస్తాడు. ఏదో కాసేపు కూర్చుంటాడు అంతే, తర్వాత వాడు అటు ఇటు చాలా అల్లరి చేశాడు. పాపం మా అత్తయ్యనైతే చాలా విసిగించాడు. సో మేమైతే పూజ చేసుకుంటున్నాము. ప్రతి ఇయర్ వరలక్ష్మి పూజ చేసుకోవడం అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఖచ్చితంగా వరలక్ష్మి అమ్మవారికి పూజ చేసుకోవాలి. మనం ధనం, ధాన్యం, సంపదలన్నీ మంచిగా ఉండాలంటే మనం వరలక్ష్మి పూజ ఖచ్చితంగా చేసుకోవాలి. అది ఇంకా హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరం కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది. మా వాడు ఇంకా ముక్కు పట్టుకొని ఇంకా పూజ చేస్తూనే ఉన్నాడు. సో మేమైతే ఇంకా టీవీలో చూసుకుంటూ అయ్యగారు ఎలా చెప్తే అలా చేసుకుంటూ మంచిగా దేవుడికైతే పూజ చేసుకున్నాము. అండ్ ఆల్సో యాక్చువల్గా నేను ఈ ప్రసాదాలు ఏమేమి చేశాను అవన్నీ కూడా వీడియో తీద్దామనుకున్నాను, కానీ నాకైతే టైం లేకుండే. ఎందుకంటే నెక్స్ట్ డే నేను ఇంకా సప్త శనివారాల వ్రతం పట్టుకుంటున్నాను. సో అది కూడా ఉంది కాబట్టి అది ఇది రెండు మేనేజ్ చేయాలి కాబట్టి నాకు అంత టైం లేకుండే. సో ఈ వీడియోలో నేను వంటలు ఏమేమి చేశాను అది తీయలేదు. నేను సప్త శనివారాల వ్రతంకి ఏమేమి చేశాను, ఎలా చేశాను అవన్నీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో అమ్మవారికి అలంకరణం చేసి అంత పూజ అయిపోయాక ఇంకా అమ్మవారి దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాను. లాస్ట్ పూజ అయిపోయాక మా హస్బెండ్ని కూడా పిలుస్తున్నాను, రండి ఇద్దరం కలిసి బ్లెస్సింగ్స్ తీసుకుందామని. అమ్మవారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాక ఖచ్చితంగా నేనైతే ప్రతిసారి అమ్మవారి దగ్గర బ్లెస్సింగ్స్ అయిపోయాక ఫస్ట్ మా హస్బెండ్ కాళ్ళు అయితే మొక్కుతాను. నాకు ఒక పంతులు చెప్పారు, ప్రతిరోజు హస్బెండ్ కాళ్ళు అయితే మొక్కాలి, చాలా మంచిది, హస్బెండ్కి ఆయుష్ పెరుగుతుందని. నేనైతే ఆ పని ఖచ్చితంగా చేస్తాను. వీలైతే మీరు కూడా చెయ్యండి. మనకు రోజు వీలు కాకపోయినా ప్రతి ట్యూస్డే ఆర్ ఫ్రైడే కాళ్ళు మొక్కడానికి ట్రై చేయండి. సో నేనైతే బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను. మా హస్బెండ్కి అయితే చాలా అంటే చాలా హ్యాపీ నేను బ్లెస్సింగ్స్ తీసుకుంటుంటే. రోజు అదే గుర్తు చేస్తాడు, ఈరోజు నా బ్లెస్సింగ్స్ తీసుకోలేదు కదా అని. అదేదో పెద్ద కామెడీ లాగా చేస్తాడు నన్ను. మొన్న మా మమ్మీ వాళ్ళ ఇంట్లో పూజ చేసినప్పుడు కూడా బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను, మొక్కని మళ్ళీ మొక్కిపించుకుంటున్నాడు. అంటే అలా కామెడీ చేస్తుంటాడు అంతే. బ్లెస్సింగ్స్ తీసుకున్నాక నెక్స్ట్ మనం అమ్మవారి చేసుకున్నాక ఖచ్చితంగా వాయినాలు ఇవ్వాలండి. ప్లస్ వరలక్ష్మి పూజలో మెయిన్గా ప్రతి ముత్తైదుకు మనం కాళ్ళు మొక్కి పసుపు బొట్టు ఇవ్వడమే చాలా మంచిది. సో అది చేస్తేనే మనకు పుణ్యం. సో ఫస్ట్ అయితే నేను మా ఇంటి మహాలక్ష్మి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ నేను అయితే మా అత్తయ్యకి ఇస్తాను. నేను ఈసారి 9 మంది ముత్తైదులకైతే నేను ఇచ్చాను పసుపు బొట్టు. నేను అది కూడా షూట్ చేయలేకపోయాను. సో మా అత్తమ్మకి నేర్పిస్తున్నాను ఏమనాలో. సో తను కూడా తీసుకొని మంచిగా బ్లెస్సింగ్స్ చేసింది. సో చూసేయండి మేము మా వీడియో. ఓకే అండి, ఇదైతే నేను సింపుల్గా వరలక్ష్మి పూజ ఎలా చేసుకున్నానో చూపించాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. డూ సబ్స్క్రైబ్ టు ఎస్ఎన్ వ్లాగ్స్ అండ్ ఆల్సో